హాయ్ హలో నమస్తే. నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్ గురించి తెలుసుకుందాం. ఒలింపిక్స్ కథ ఏంటిది, మొట్టమొదటి ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కి ఎన్ని పథకాలు వచ్చాయి, 2028 2036లో ఒలింపిక్స్ ఇక్కడ జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ విషయాల గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ 33వ ఎడిషన్ అయిన జూలై 24 నుంచి ఆగస్ట్ 11 వరకు ప్యారిస్ నగరంలో జరిగినాయి. భారతదేశం 16 క్రీడల్లో 117 క్రీడాకారులతో పోటీ చేసి కనీసం 10 పథకాల లక్ష్యంగా బరిలో దిగిన కేవలం 6 పథకాలతో సర్దుకుపోయింది. ఆ 6 పథకాల్లో 5 బ్రౌంజ్, 1 సిల్వర్ పథకం రావడం జరిగింది. మరి మొట్టమొదటి ఒలింపిక్స్ ఎథెన్స్లో 1896లో జరిగాయి. భారత్కు వచ్చిన 6 పథకాల్లో ఏ క్రీడలు వచ్చినాయి, ఎవరు సాధించారో చూద్దాం. ఇప్పుడు షూటర్ అయిన మను భాకర్ 2 బ్రాంజ్ పథకాలను సాధించి పెట్టింది. తర్వాత చూసుకున్నట్లయితే అమన్ సెహ్రావత్ రెజ్లింగ్లో 57 కిలోల విభాగంలో కాంస్య పథకం సాధించాడు. తర్వాత జావెలింగ్ త్రో క్రీడాకారుడు ఒక సిల్వరాన్ని నీరజ్ చోప్రా సాధించి పెట్టాడు. తర్వాత భారత షూటర్ అయినటువంటి సరబ్జోత్ సింగ్ షూటింగ్ విభాగంలో ఒక కాంస్య పథకం సాధించాడు. భారత క్రీడాకారుడు షూటర్ అయినటువంటి స్వప్నిల్ కౌశల్ ఒక బ్రాంజ్ పథకాన్ని సాధించాడు. ప్యారిస్లో జరిగిన 33వ ఒలింపిక్స్లో భారత్కు హాకీ విభాగంలో కూడా భారత మెన్స్ హాకీ జట్టు ఒక బ్రాంజ్ పథకాన్ని సాధించింది. ఈ హాకీ మెన్స్ భారత జట్టు స్పెయిన్పై గెలిచి బ్రాంజ్ పథకం సాధించింది. మొత్తంగా భారత్కు 6 పథకాలు రావడం జరిగింది. 5 బ్రాంజ్ పథకాలు, 1 సిల్వర్ పథకం రావడం జరిగింది. ప్యారిస్లో జరిగిన ఈ 33వ వేదికగా జరిగిన ఈ 33వ ఒలింపిక్స్లో భారత్ కేవలం 6 పథకాలతోనే సర్దుపెట్టుకుంది. అమెరికా, చైనా పోటాపోటీగా 1-2 స్థానాల కోసం పోటీపడి అమెరికా మొత్తం 126 పథకాలు కైవసం చేసుకుని 1 స్థానంలో నిలిచింది. తర్వాత చైనా 91 పథకాలతో 2వ స్థానంలో నిలిచింది. 20 స్వర్ణం పథకాలతో జపాన్ 3వ స్థానంలో, 18 స్వర్ణం పథకాలతో ఆస్ట్రేలియా 4వ స్థానంలో. ఇలా విశ్వ క్రీడలు అయిన ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ఆగస్ట్ 11న ముగిశాయి. భారత్ కేవలం 6 పథకాలతో 71వ స్థానంలో నిలిచింది. 5 బ్రాంజ్ పథకాలు, 1 సిల్వర్ పథకం సాధించింది. మొట్టమొదట ఎథెన్స్లో జరిగిన ఈ ప్యారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడలుగా ఖ్యాతి పొందిన ఈ మొట్టమొదటి ఒలింపిక్స్లో 14 దేశాలే పాల్గొన్నాయి. కానీ నేడు 206 దేశాలు పాల్గొని విశ్వ విఖ్యాత పొందాయి. ప్యారిస్ ఇప్పటికీ 3 సార్లు ఆతిథ్యం ఇచ్చింది. 1900 సంవత్సరంలో, 1924 సంవత్సరంలో, 2024 సంవత్సరంలో 3 సార్లు ఆతిథ్యం ఇచ్చి తర్వాత జరిగే ఒలింపిక్స్ 34వ ఎడిషన్ 2028 అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో జరగబోతున్నాయి. 2036లో భారత్ ఆతిథ్యం ఇవ్వనట్లు తెలుస్తుంది. ఈ ఒలింపిక్ సింబల్లో ఉన్నటువంటి ఈ 5 ఖండాలను సూచిస్తాయి. అవి బ్లూ రింగు యూరోప్ను, బ్లాక్ రింగు ఆఫ్రికాను, రెడ్ రింగు అమెరికాలను, పసుపు రింగు ఆసియాను, గ్రీన్ రింగు ఆస్ట్రేలియాను సూచిస్తాయి.